ఈ సంవత్సరంలో సుమారుగా 4 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి తెచ్చినాను. 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తే ఇంకొక 4 కోట్లు తెస్తాను, అవి ఖర్చు పెడితే ఇంకో 4 కోట్లు తెస్తాను. వీటిల్ని ఖర్చు పెట్టాలంటే తప్పనిసరిగా కౌన్సిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు పర్మిషన్ కూడా కావాలా. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు కాబట్టి, మున్సిపల్ చైర్మన్ కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి మీ ద్వారా నేను ప్రజల వైపు నుంచి మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కౌన్సిలర్లకు చెప్తా ఉన్నాను. గత కౌన్సిల్ సమావేశంలో కూడా 22 కాంట్రాక్టులు పెడితే 22ని కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాము, మేము పోస్ట్ పోన్ చేస్తున్నాము అని చెప్పారు. అంటే అవి ఇచ్చేస్తే ఆ 22 రోడ్డు మీదకి వచ్చేస్తాయి కదా, ఖర్చు పెట్టేస్తాం కదా. ఇది కూడా ఆలోచన చేయాలి. ఊరి అభివృద్ధిలో పార్టీలతో సంబంధం ఉండకూడదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే పార్టీల గురించి కొట్లాడుకోవచ్చు, పార్టీల గురించి మాట్లాడుకోవచ్చు, ఎన్నికల గురించి మాట్లాడుకోవచ్చు, ఒకరినొకరు తిట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ అభివృద్ధి చేయడంలో, ఊరిని రోడ్లు వేయడంలో, ఊరి కాలువలు వేయడంలో, ఊళ్ళకు స్కూళ్ళు కట్టడంలో, ఇంకేదైనా చేయడంలో రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. నిధులు నేను తీసుకొచ్చాను. ఆ 4 కోట్ల నిధులు కౌన్సిల్ ద్వారానే అప్రూవల్ కావాలా, సో అవి పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి శాసనసభ్యులు వారు మీడియా ముఖంగా వాళ్ళు కోరడం జరిగింది. దయచేసి అంటే మాకైతే ఆ 4 కోట్ల నిధులు ఏ ప్రత్యేక నిధులో మాకైతే ఐడియా లేదు కాబట్టి మీ ద్వారా కమిషనర్ గారిని ఆ నిధులు ఏంటో, ఆ 4 కోట్ల నిధులు ఏంటో, అవి ఏం పెట్టారు, ఏం పెడితే మేము వాటిని పాస్ చేయలేదో ఒకసారి వివరిస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా కమిషనర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష. దయచేసి మీడియా ప్రతినిధులు కూడా గమనించాలి ఈ అంశం. గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గర ఆయన ఏ విషయాలు ఉన్నాయి అనేది ఆయన ప్రశ్నించడం మాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఆ దగ్గరకైతే ఇచ్చేవాళ్ళము. ప్రస్తుతానికి దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర లేదు. అంటే సార్ 4 కోట్ల నిధులు అయితే ఏమి రాలేదా మనకు? ఏ ప్రాతిపదిక ఏ వేదిక మీద ఆయన మాట్లాడారో మీరు అదే వేదిక పంచుకుంటే బాగుంటుంది. అట్లాగే సార్, ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు మీడియా ముఖంగా 4 కోట్ల నిధులు ప్రత్యేకంగా మున్సిపాలిటీకి తేవడం జరిగింది. గడిచిన ఈ సంవత్సరంలో ఆ 4 కోట్ల నిధులు ఖర్చు చేయడానికి కౌన్సిల్ సహకారం కావాలన్నారు. తప్పకుండా 100% సహకరించి వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాం అధ్యక్ష. బట్ కాకపోతే 4 కోట్ల నిధులు ఏదో మాకైతే తెలియదు. మరి మాకు తెలియకోకుండా కూడా ఏమైనా జరుగుతుందా మున్సిపాలిటీలో, కౌన్సిలర్ లో నోటీసు కూడా లేకోకుండా కానీ డౌట్ తోనే ఈరోజు అడగడం జరిగింది. అంటే గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడడానికి నేను సమాధానం చెప్పాను కదా. అంటే 4 కోట్ల నిధులు అయితే ఏం రాలేదు కదా అధ్యక్ష. కమిషనర్ గారు అడుగుతా ఉన్నాను. పట్టణ ప్రజలకు మీడియా తెలియాలి కదా. రికార్డు పరిశీలించి చెప్తామండి, ఒకసారి రికార్డు పరిశీలించి చెప్తాము. రైట్ అది అంకం నంబర్ 13 పెట్టుకునే వాళ్ళకు సులభంగా చేసుకుంటా. అదే విధంగా మన వర్కర్లకు సంబంధించిన పనిని ఎప్పటికప్పుడు చేయించడానికి వచ్చేసి మున్సిపాలిటీ ద్వారా ఒక ఏజెన్సీ నిర్మించుకొని వాళ్ళ ద్వారా ఆ సంబంధిత వర్కర్లు కావాల్సినటువంటి